అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తో కలిపి బేగంపేట రైల్వే స్టేషన్ను సందర్శించారు. రైల్వేలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయన్నారు. త్వరలోనే బేగంపేట రైల్వే స్టేషన్ను ప్రారంభిస్తామని తెలిపారు. మరో 10% పనులు పూర్తి కావాల్సి ఉందని వివరించారు. విమానాశ్రయాల తరహాలో రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. 26.55 కోట్లతో మొదటి విడత పనులు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కానీ మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కానీ రానున్నటువంటి 5 సంవత్సరాల్లో ఈ రైల్వే స్టేషన్ల యొక్క మరి స్వరూపం ఏదైతున్నదో అద్భుతంగా మారబోతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా చెర్లపల్లి రైల్వే స్టేషన్ కానీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ అప్రోచ్ రోడ్ల కోసం ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేయాలని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం అప్పుడు కూడా రిక్వెస్ట్ చేశాను. ఆయనకు స్వయంగా నేను ఉత్తరం రాశాను. చెర్లపల్లి రైల్వే స్టేషన్ కావాల్సినటువంటి అద్భుతమైనటువంటి అప్రోచ్ ఉండాలి. ఎందుకంటే అది టెర్మినల్, హైదరాబాద్కి వచ్చేటువంటి చాలా ట్రైన్స్ అక్కడే అవుతాయి. హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి ట్రైన్లు అక్కడి నుంచే ప్రారంభమవుతాయి. కాబట్టి దానికి అప్రోచ్ రోడ్డు బాగా ఉండాలని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రి గారిని కోరాను. మరి ఇది ఇంకా కొలిక్కి రావాల్సినటువంటి అవసరం ఉంది. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఇంత అద్భుతంగా చేస్తున్నప్పుడు రైల్వే స్టేషన్ ఎదురుగా కూడా మరి అప్రోచ్ రోడ్డు బాగుండాలి. కాబట్టి ఆ విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందనే విషయం. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ చేసి మనకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. కాబట్టి ఆ పనులు కూడా పూర్తి చేయాల్సిందిగా, సికింద్రాబాద్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ పనులు పూర్తి చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని